అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని గిరిజన బాలుర వసతి గృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా డిటిడిఓ వినోద్ కుమార్ తో పాటు గిరిజన నాయకుడు ధనరాజ్ నాయక్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోని 90 దేశాల్లో ఉన్నటువంటి గిరిజనుల హక్కుల సాధనకై ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయ గిరిజనుల దినోత్సవం జరుపుకునేందుకు ఐక్యరాజ్య సమితి నిర్ణయించిందన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడం ఆనందంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. గిరిజన హక్కుల పోరాట యోధులైన కొమురం భీం సేవాలాల్ చేసిన కృషిని స్మరించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు సంజీవరావు, హాస్టల్ వార్డెన్ రవీందర్ నాయక్, స్వామి విద్యార్థులు పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బాలుర వసతి గృహంలో ఈ గిరిజన ఆదివాసీల దినోత్సవాన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు, అట్లాగే ముఖ్య అతిథులుగా ఈ గిరిజన జాతికి చెందిన ధనరాజ్ గారు మరియు బీసీ వర్గానికి చెందిన సంజీవరావు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటిదంటే ఆదివాసీలు ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మామూలు సివిలైజ్డ్ ఉన్న విలేజ్లోకి రావడం అనేది ఈ మధ్యనే స్టార్ట్ అయ్యి వాళ్ళ డెవలప్మెంట్ గురించి కూడా, వాళ్ళ హక్కుల గురించి కూడా చాలా సంఘాలు కూడా పోరాటాలు చేసినాయి. దాని ప్రతిఫలంగానే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అంటే స్కూల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇట్లాంటివి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గిరిజనాభివృద్ధి శాఖ ద్వారా ఐటీడీఏలు ఫామ్ చేసి పాడేరు కానీ, కూట్నూరు కానీ ఇట్లాంటి దగ్గర ఐటీడీఎస్ ఫామ్ చేసేసి ఆ గిరిజన పిల్లల అభివృద్ధి కోసం కూడా మా డిపార్ట్మెంట్ అనేది కృషి చేస్తుంది. దీనిలో ఈ కార్యక్రమంలో భాగంగా కూడా వాళ్ళకి ఈ ఆదివాసీలు పూర్వజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకుంటూ ఎవరైతే పోరాట వీరులు ఉన్నారో కొమరం భీం కానీ, సేవలాల్ కానీ వీరిని స్మరించుకుంటూ వాళ్ళు ఈ సమాజానికి చేసిన సేవను కూడా గుర్తించుకుంటూ ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం ఆనాడు ఎందరో మహానుభావులు పోరాడి ఉద్యమాలు చేసి కొట్లాడిన సందర్భంగా ఈనాడు 1994 డిసెంబర్ 23న ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి డిసెంబర్ 9న అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని తీర్మానం చేసి ప్రకటించడం జరిగింది. ఆనాడు ఆదివాసులు మూల ఆదివాసులు మరి గిరిజనులు ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఆదివాసుల దినోత్సవం జరుపుకునే రోజు కాబట్టి ఆనాడు ఏదైతే ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసిన 1994లో మరి మేము ప్రపంచవ్యాప్తంగా గిరిజన సంఘాలం కానీ, ఆదివాసీల సంఘాలు కానీ హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈరోజు మన తెలంగాణలో, మన మేడ్చల్ జిల్లాలో, మేడ్చల్ పట్టణంలో ఈనాడు మన గౌరవ డిటిడిఓ వినోద్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా ఈనాడు ఇక్కడ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గౌరవ కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈనాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళలో కానీ, ప్రభుత్వ గిరిజన పాఠశాలలో కానీ పిల్లలకు ఇది ఆదివాసీల దినోత్సవ సందర్భంగా వారికి సూచనలు ఇవ్వండి. ప్రపంచ ఆదివాసం దినోత్సవం సందర్భంగా ఏదైతే మేధావులు మాట్లాడతారో ఆ మేధావులను మాట్లాడే విధానంగా స్పిరిట్గా తీసుకొని పిల్లలు కూడా మరి తెలివిగా వస్తారని చెప్పి అనుకొని మన మేడ్చల్ పట్టణంలో గిరిజన బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహించినందుకు ప్రత్యేకంగా డిటిఓ వినోద్ కుమార్ సార్కి ధన్యవాదాలు తెలుపుతూ జై గిరిజన, జై ఆదివాసీ, జై తెలంగాణ.